ముసలమ్మ మాయకుండ. ఒక చిన్న గ్రామంలో ఓ ముసలమ్మ ఉండేది. ఆమె చాలా పేదది. చిన్న గుడిసెలో ఒంటరిగా జీవించేది. గ్రామంలో అందరూ ఆమెను అమ్మమ్మ అని పిలిచేవారు. ఒక రోజు ఆమె అడవికి కట్టెల కోసం వెళ్ళింది. అక్కడ ఒక పాత మట్టి కుండ కనిపించింది. ఆ కుండ చాలా వింతగా ఉంది. ముసలమ్మ దాన్ని ఇంటికి తీసుకొచ్చింది. రాత్రి ఆమె ఆకలిగా ఉండి, దేవుడా, నాకు కొంచెం అన్నం దొరికితే బాగుండేది అని అనుకుంది. అప్పుడు ఆ కుండలోంచి వేడివేడిగా అన్నం బయటికి వచ్చింది. ముసలమ్మ ఆశ్చర్యపోయింది. తరువాత రోజు ఆమె, ఈ రోజు పులిహోర కావాలి అనుకుంది. అప్పుడు కూడా కుండలో పులిహోర తయారైంది. అది ఒక మాయకుండ అని ఆమెకు అర్థమైంది. ఆమె ఒంటరిగా తినకుండా గ్రామంలోని వాళ్లకి కూడా ఆహారం పెట్టింది. అందరూ ఆమెను మెచ్చుకున్నారు. కాని ఒక దురాశపడ్డ వ్యక్తి ఆ విషయానికి తెలుసుకున్నాడు. కుండను దొంగిలించాలనుకున్నాడు. రాత్రి దొంగతనంగా ఇంట్లోకి వెళ్లి కుండను తీసుకెళ్లాడు. అతను ఇంటికి వెళ్లి, నాకు బంగారం కావాలి అని అనుకున్నాడు. కాని కుండ నుంచి బంగారం రాలేదు. కుండ ఖాళీగానే ఉంది. అతనికి అర్థమైంది, మాయకుండ మంచి మనసు ఉన్నవారికి మాత్రమే పని చేస్తుంది అని. తరువాత అతను కుండను ముసలమ్మకు తిరిగి ఇచ్చేశాడు. ముసలమ్మ మాత్రం ఎప్పటిలాగే గ్రామానికి సహాయం చేస్తూ సంతోషంగా జీవించింది. నీతి: మంచి మనసు ఉంటేనే మాయలు కూడా మనకు సహాయపడతాయి.